ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం. వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనంలో గనక మనం చూస్తే, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇస్తాను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకిస్తాను అని దేవుడు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, ఇక ఇది జరుగుతుందా, ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా జరుగుతుంది అని చెప్పి నిరుత్సాహంతో ఒకవేళ మీరు ఈరోజు వాక్య భాగం వింటే కనుక దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. మనం చూస్తే యాకోబు జీవితంలో యాకోబు గారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నాకెంతో మేలు చేశావు, నువ్వు చేసిన సమస్తమైన ఉపకారాలకి, సమస్తమైన సత్యానికి నేను అపాత్రుడనయ్యా. నేను ఉత్త చేతి కర్రతో నేను ఈ యోర్దాను నదిని దాటాను, ఇప్పుడు నన్ను 2 గుంపులుగా చేశావు, నన్ను ఆశీర్వదించావయ్యా. ఇప్పుడైతే నా సహోదరుని చేతిలో నుండి నన్ను తప్పించు, అతను పిల్లలతో పాటు తల్లిని నన్ను చంపుతాడేమో అని నేను భయపడతా ఉన్నాను అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా, నేను నీకు తోడండి నిశ్చయంగా మేలు చేయుచు, విస్తారం ఒకటి వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానాన్ని విస్తారం చేస్తానని సెలవిచ్చావు కదా, నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. నా జీవితంలో ఎన్నో మేలు చేసావు ప్రభా, వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాను, వాటన్నిటికీ నేను యోగ్యుడను కాను. ఇంకొకసారి ప్రభా నా అన్న నుండి నన్ను తప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరణ భయము, అసలు నేను బ్రతుకుతానా, తెల్లారితే అసలు ఏం జరుగుతుంది, భవిష్యత్తుని గురించిన ఆందోళనతో దేవునికి మొరపెడతా ఉన్నాడు. మనం చూస్తే యెషయా గ్రంథంలో వాక్యం చెప్తా ఉంది కదండి, 64వ అధ్యాయం 4వ వచనంలో, తన కొరకు కనిపెట్టు వారి యందు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయి మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూసి ఉండలేదు. నీ కొరకు కనిపెట్టే వారి విషయమే నువ్వు చేసే కార్యాలు ఎంతో గొప్పవని వాక్యం చెప్తోంది. ఈరోజు నేను చాలా ప్రార్థన చేస్తున్నా, పరిస్థితులు ఏమీ మారట్లా, ఎంతో మొరపెడుతున్నా, కానీ ఎక్కడిదక్కడే ఉంటుంది. థింగ్స్ ఆర్ లైక్ నాట్ చేంజింగ్ ఎట్ ఆల్, ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. ఇలాగే ఉండిపోతా ఉన్నాయి ప్రభా. ఏం చేయాలన్న నిరుత్సాహంతో ఈరోజు కృంగిపోతూ ఆయన వాక్యం వింటే గనుక ఈరోజు వాక్య భాగం ద్వారా దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడండి. మీరు వేడుకోక మునిపే నేను మీకు ఉత్తరం ఇస్తాను, మీరు ఇంకా ప్రార్థనలో ఉండి ఆమేన్ చెప్పకముందే నేను ఆలకించి వాటికి జవాబులు ఇస్తాను, మొరపెడుతూ ఉన్నప్పుడే మీకు జవాబులన్నీ కూడా వస్తాయి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిశ్చయంగా ఈ వాగ్దానం స్వతంత్రించుకున్న కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. కృంగిపోవద్దండి, ఆయన మన యందు జాలిపడు దేవుడు, మనల్ని అర్థం చేసుకునే దేవుడు, మనకి ఎప్పుడు ఏది కావాలో ఆయనకి తెలుసు. సో నిరాశపడిపోవద్దు, మన ప్రార్థన ఏది వృధాగా పోలేదు. వారు మొరపెడతా ఉన్నారు, నేను ఖచ్చితంగా ఉత్తరం ఇస్తాను, వారి మనవి చేయించి ఉండగా నేను వారి మనవి ఆలకిస్తానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు యాకోబు మనవి ఆలకించి జరగవని యోచించిన కార్యములు, భీకరమైన కార్యములు యాకోబు జీవితంలో జరిగించిన అదే దేవుడు మన జీవితాల్లో ప్రభా ఇది అసలు ఎట్లా జరుగుతుంది, ఇది అసలు జరుగుద్దా, విల్ ఇట్ బి పాసిబుల్ అని అనుకుంటూ ఉంటే గనక మన జీవితాల్లో కూడా జరగవని మనం యోచించిన భీకరమైన కార్యములు అసమానుడైన దేవుడు మన జీవితాల్లో జరిగించి మన హృదయాలను కృతజ్ఞతతో నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం వింటున్న మా ప్రియులైన వారు మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి, మనుషులు గాయపరుస్తారు ప్రభా, మనుషులు కృంగదీస్తారు, కానీ నువ్వు మాట్లాడితే ఎక్కడ లేనంత ధైర్యం మా హృదయానికైనా ప్రతి స్కార్, ప్రతి గాయము కూడా నీ ప్రేమతో మాన్పే దేవుడో ప్రభా. ఎంతో నిరాశతో కృంగుదలతో మీ ఎదుటికి వస్తున్న ప్రతి ఒక్కరి గాయాలను మాన్పి వారి ప్రతి ప్రార్థనలకు గొప్ప జవాబును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.